సేఫ్ గానీ బాగానే ఉన్నారు కదా? ఎస్. సో చిల్డ్రన్, ఈరోజు నేను బుక్ నెంబర్ 3లో నుంచి తెలుగు వాచకము నుంచి నేను మీకు లెసన్ చెప్తాను, పాఠం చెప్తాను చిల్డ్రన్. సో ఎవరు అందరూ తీయండి బుక్ నెంబర్ 3. సో చిల్డ్రన్, ఆల్రెడీ మనము ఋతువులు కాలాలు లెసన్ నోట్స్ కంప్లీట్ అయిపోయింది కదా చిల్డ్రన్. సో మనం ఋతువులు కాలాలు ఏం నేర్చుకున్నాము? ఋతువులు పేర్లు, నెలల పేర్లు, ఋతు దర్శనాలు నేర్చుకున్నాము. ప్లస్ వాసవి కాలం, వర్షకాలం, శీతాకాలం ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ప్లస్ నోట్స్ కూడా మనది అయిపోయింది. సో ఈరోజు మనం 21 లెసన్ తిథులు, పక్షులు, మాసాలు. ఎస్ చిల్డ్రన్, ఇవి 3 నేర్చుకుందాము. సో ఫస్ట్ 21 లెసన్ తిథులు, పక్షాలు ప్లస్ మాసాలు. ఓకే చిల్డ్రన్, ఈ 3 మనం ఈరోజు నేర్చుకుందాం. సో చూద్దాం ఏముంది ఈ లెసన్లో. ఎస్, సూర్యుడు ఉదయించి మొదలు అస్తమించే వరకు కలగలం పగులు. ఎస్ చిల్డ్రన్, సూర్యుడు మార్నింగ్ వచ్చే వరకు నుండి ఈవినింగ్ మునిగే వరకు, సన్సెట్ అయ్యే వరకు మనకేముంటుంది చిల్డ్రన్? మొత్తం పగలే ఉంటుంది కదా చిల్డ్రన్. సూర్యుడు అస్తమించే మొదలు మరల ఉదయించే వరకు గల రాత్రి. సో సూర్యుడు మునిగే నుంచి మళ్ళీ అస్తమించే వరకు ఏంటి చిల్డ్రన్? అస్తమించి అంటే సన్సెట్ నుంచి మళ్ళీ సన్ రైజ్ వరకు మనకి ఏంటి చిల్డ్రన్? రాత్రి మొత్తం చీకటి కదా చిల్డ్రన్, గల రాత్రి. ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక్క రోజు, ఒక నైట్ ఒక డే కలిస్తే ఏంటి చిల్డ్రన్? కంప్లీట్ 1 డే. ఒక రాత్రి ఒక పగలు 2 కలిస్తే 1 డే, ఒక రోజు కంప్లీటెడ్. 7 రోజులు ఒక వారము, 7 days 1 week. 7 రోజులు ఏంటి చిల్డ్రన్? ఒక వారము. 15 రోజులు ఒక పక్ష, 15 days ఒక పక్ష. 15 రోజులు. ఎస్ చిల్డ్రన్, 15 days ఒక పక్ష. సూర్యుడు పగటి పూట ప్రకాశిస్తాడు. సూర్యుడు ఎప్పుడు వస్తాడు చిల్డ్రన్? మార్నింగ్ అవర్లో వస్తాడు, పొద్దున్న పూట. సో పగటి పూట. చంద్రుడు రాత్రి పూట ప్రకాశిస్తాడు. చంద్రుడు ఎప్పుడు వస్తాడు చిల్డ్రన్? రాత్రి పూట. సూర్యుడు మార్నింగ్, చంద్రుడు నైట్. ఓకే చిల్డ్రన్, చంద్రుడు ప్రతి రాత్రి ఒక విధంగా ఉండడు. ఎస్ చిల్డ్రన్, చంద్రుడు మీరు ఎప్పుడైనా ఆకాశంలో అబ్జర్వ్ చేశారా చిల్డ్రన్? చూడండి, చంద్రుడు ఒకటే రౌండ్ షేప్లో ఎప్పుడు ఉండడు కదా చిల్డ్రన్. సో ఒక్కటే రోజులో ఫుల్ ఉంటాడు చంద్రుడు. ఎప్పుడు? అది పూర్ణం రోజు ఆకాశంలో చంద్రుడు మనకి ఫుల్ మూన్గా కనిపిస్తాడు. సో వేరే టైంలో మనకు చంద్రుడు ఒక్కసారి హాఫ్, ఒక్కసారి సన్నగా ఎట్లా కనిపిస్తాడో చూస్తారు కదా మీరు. చూడకపోతే ఒక రోజు అబ్జర్వ్ చేయండి చిల్డ్రన్. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు సూర్యుడు అస్తమించే తర్వాత సన్నని చంద్రవంగా కనిపిస్తుంది. ఎస్ చిల్డ్రన్, అమావాస్య వెళ్ళిపోతుంది. అమావాస్య రోజు చంద్రుడు రాడు, ఎందుకంటే ఆ రోజు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ రోజు చంద్రుడు బయటికి రాడు, చీకటి ఉంటుంది. సో అమావాస్య అయిపోయినాక నెక్స్ట్ డే చంద్రుడు ఎట్లా వస్తాడు చిల్డ్రన్? సన్నగా కనిపిస్తాడు కదా చిల్డ్రన్, సన్నగా కనిపిస్తాడు. విధంగా ఉంటుంది. అస్తమించే ఒక్కొక్క రాత్రి 15 రోజులు. ఒక రోజు పూర్తి చంద్రుడు ఒక్కొక్క రాత్రి గడిచే అస్తమించిన తర్వాత సన్నగా కనిపిస్తుంది. ఒక్కొక్క రాత్రి గడిచే కొద్ది అతివృద్ధి చెందుతుంటుంది. అది 17వ రోజున చంద్రబింబం పూర్తిగా కనిపిస్తుంది. ఎస్ చిల్డ్రన్, అమావాస్య అయిపోయిన తర్వాత చిల్డ్రన్ 15 days వరకు చంద్రుడు కొంచెం సన్నగా, కొంచెం లావుగా, చూడండి చిల్డ్రన్, ఇట్లా కనిపిస్తున్న చిల్డ్రన్ ఈ పిక్చర్స్లో. ఇట్లా మెల్లమెల్లగా చంద్రుడు కొంచెం 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 ఒకడు సన్నగా, కొంచెం లావుగా, ఇంకా కొంచెం లావుగా కనిపిస్తూనే ఉంటుంది. సో 15వ రోజున చంద్రబింబం
పూర్తిగా కనబడుతుంది. ఎస్ చిల్డ్రన్, అమావాస్య నుంచి పూర్ణిమ వరకు చందమామ షేప్స్ చేంజ్ అయితేనే ఉంటాయి చిల్డ్రన్. అమావాస్య అయిపోయిన తర్వాత తెల్లారి నుంచి చందమామ ఒకరోజు సన్నగా, ఒకరోజు లావుగా, ఒకరోజు మరీ సన్నగా కనిపిస్తుంది. సో లాస్ట్ 15 days అయిపోయిన తర్వాత పూర్ణిమ రోజు చందమామ కంప్లీట్గా ఫుల్ మూన్ డే లాగా కనిపిస్తారు. అర్థమవుతుందా? ఎస్. సో ఆ రోజు శుక్లపక్షం అని అంటారు. ఆ రోజు ఏమని అంటారు చిల్డ్రన్? ఇది 15 రోజులు పౌర్ణమి అని అంటారు. ఈ 15 రోజులను శుక్లపక్షం అంటారు. ఏమంటారు చిల్డ్రన్? శుక్లపక్షం. ఎస్ చిల్డ్రన్, శుక్లపక్షం అని అంటాము. ఆ రోజు చందమామ ఫుల్ మూన్గా వస్తారు, ప్లస్ పౌర్ణమి కూడా అని అంటారు. పౌర్ణమి వెళ్ళిన మరుసటి రాత్రి చంద్రవిమానం కొంచెం తక్కువగా కనపడుతుంది. పౌర్ణమి వెంటనే కంప్లీట్ అయిపోయిన తర్వాత చిల్డ్రన్ చందమామ ఎట్లా కనిపిస్తుంది? కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఒక్కొక్క రాత్రి గడిచిన కొద్దీ చంద్రవిమానం తగ్గిపోతుంది. సో పౌర్ణమి రోజు ఫుల్ డే వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు ఎట్లా కలిసిపోతే అట్లట్లా చందమామ మెల్లమెల్లగా సన్నగా అయిపోతూనే ఉంటుంది. సో అధికంగా ఒక్క రాత్రి అంటే ఒక్క రాత్రి చంద్రుడు, ఒక్క రాత్రి అంటే ఒక్క చంద్రుడు. ఆ చంద్రుడు ఏ షేప్లో ఉంటాడో మనకు కూడా తెలియదు. సో సన్నగా అయిపోతూనే ఉంటుంది. ఆలస్యంగా ఉదయిస్తే 15వ రోజు, ఒక్కరోజు చందమామ లేట్గా వస్తాడు. ఆ రోజు ఏంటి చిల్డ్రన్? 15వ రోజు. ఓకే. రాత్రి చంద్రుడు అసలు కనిపించకపోతే ఆ రోజు అమావాస్య. ఏ రోజు మనకి చందమామ ఆకాశంలో కనిపించదు ఆ రోజు అమావాస్య అని అనుకోవాలా అని అంటారు. ఈ 15 రోజుల కాలాన్ని పక్షము అంటారు. ఏమంటారు చిల్డ్రన్? పక్షము అంటారు. సో చిల్డ్రన్ చూడండి, పూర్ణిమ రోజు చందమామ ఫుల్గా వస్తుంది కదా. సో అక్కడి నుంచి నెక్స్ట్ డే నుంచి చందమామ సన్నగా అయ్యాయి. లాస్ట్ మళ్ళీ 15 daysకి అమావాస్య వస్తుంది. సో అమావాస్య రోజు చందమామ కనిపించదు కదా చిల్డ్రన్. సో నెక్స్ట్ డే మళ్ళీ 15 daysకి మళ్ళీ చందమామ నెక్స్ట్ అమావాస్య వస్తే మళ్ళీ అదే 15 days రొటీన్ అయ్యి లాస్ట్కి పున్నం వస్తే అప్పుడు మళ్ళీ మనకి చందమామ ఫుల్గా కనిపిస్తాయి. ఈ 15 days మధ్యలో ఏమంటారు చిల్డ్రన్? ఒక్క 15 daysకి శుక్లపక్షం అంటారు, ఒక్క 15 daysకి పక్షము అని అంటారు. అర్థమైంది కదా చిల్డ్రన్? చంద్రుడు పెరిగే కాలాన్ని, చంద్రుడు ఏ రోజు పెరుగుతాడో దాన్ని శుక్లపక్షం అంటారు. చంద్రుడు పెరిగే కాలాన్ని శుక్లపక్షం అంటారు. చంద్రుడు తిరిగే కాలాన్ని కృష్ణపక్షం అని అంటారు. అది అర్థమవుతుంది కదా చిల్డ్రన్? సో చంద్రుడు తిరిగే కాలాన్ని ఏమంటాము? శుక్లపక్షం. చంద్రుడు పెరిగే కాలాన్ని ఏమంటాం చిల్డ్రన్? శుక్లపక్షం ప్లస్ కృష్ణపక్షం. సో పక్షాన్ని 15 తిథులు. ఎన్ని చిల్డ్రన్? 15 days ఉన్నాయి కదా మధ్యలో కదా చెప్పిన కదా మీ మధ్యలో. ఆ 15 days పేర్లు చూడండి చిల్డ్రన్. పాడ్యమి, విధియ, తృతీయ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేక అమావాస్య. ఓకే చిల్డ్రన్? ఈ తిథులు ఈ తిథులు శుక్లపక్షంలో వచ్చినప్పుడు శుక్లపడమి. ఈ తిథులు శుక్లపక్షంలో వచ్చినప్పుడు మనం దీన్ని ఏమంటాం చిల్డ్రన్? శుక్లపడమి అని అంటాము. శుక్ల విద్య లేక శ్రద్ధ పడమి అంటాము. శుక్ల విద్య లేకపోతే శుద్ధ పడమి కూడా అంటాము. శుద్ధ విద్య అని ఈ విధంగా తిథులు ముందు శుక్ల అని కానీ శుద్ధ విద్య అని ఈ విధంగా కూడా మనం అతిథులకు ముందు శుక్ల కూడా అని పెట్టొచ్చు అని కానీ శుద్ధు అని కానీ చేర్చి పలుకుతారు. 15వ రోజు తిథి
పౌర్ణమి అవుతుంది. yes children. సో శుద్ధ అని గని చేర్చి పలుకుతారు. 15 డేస్ అయిన వరకు తిథి పౌర్ణమి అవుతుంది కదా చిల్డ్రన్. ఈ తిథిలు కృష్ణ పక్షులను వస్తాయి వంటిని కృష్ణ పౌర్ణమి, కృష్ణ విద్య లేదా బహుళ పౌర్ణమి, బహుళ విద్య అనే విధంగా అని తిథుల ముందు కృష్ణ అని కానీ బహుళ అని కానీ చేరి పలుకుతారు. ఈ తిథులు ఎట్లా చిల్డ్రన్ కృష్ణ పక్షం వస్తున్నప్పుడు వాటిని కృష్ణ పౌర్ణమి కూడా అంటారు, కృష్ణ విధి లేక బహుళ పౌర్ణమి కూడా అంటారు. బహుళ విధి అనే విధంగా అని తిథుల ముందు కృష్ణ అని కానీ బహుళ అని కానీ చేర్చి పలుకుతారు. ఓకే చిల్డ్రన్. ఈ పక్షులు 15 అది అమావాస్య. yes చిల్డ్రన్, అది అమావాస్య. చిల్డ్రన్ ఇక్కడ చూడండి, ఇదేమో పూర్ణిమ చిల్డ్రన్, ఇది శుక్లపక్షము. సో శుక్లపక్షమి రోజు నుంచి మెల్లమెల్లగా చంద్రుడు ఈ షేప్లో అవుతాడు చిల్డ్రన్. చూడండి, ఎస్ చూడండి చిల్డ్రన్, పిక్చర్ అబ్జర్వ్ చేయండి. చందమామ ఎక్కడి నుంచి ఎంతవరకు అయిపోయినారు, చిన్న చిన్నగా సన్నగా కదా చిల్డ్రన్. ఎస్. సో ఇక్కడ కూడా చూడండి, నెక్స్ట్ పార్ట్లో కూడా సో చూడండి చిల్డ్రన్, చందమామ ఏ షేప్ నుంచి ఏ షేప్ వరకు పోయారు. ఓకే చిల్డ్రన్. సో నెక్స్ట్ రెండు పక్షుల ఒకటే మాసం. ఈ మాసాలు మన తెలుగు ప్రాంతంలో పూర్వం నుంచి సాంప్రదాయంగా వస్తున్నాయి. ప్రతి మాసంలో శుద్ధ పౌర్ణమి మొదలైన అమావాస్యతో ముగిస్తుంది. ఎస్ చిల్డ్రన్, ప్రతి పూర్వం నుంచి వస్తుంది చిల్డ్రన్, ఇది సాంప్రదాయంగా వస్తుంది. ఏమని, ప్రతి మాసంలో శుద్ధ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ముగిస్తుంది. ఎస్ చిల్డ్రన్, అర్థమైంది కదా లెసన్. సో టెక్స్ట్ బుక్ తీయండి చిల్డ్రన్. నేను మీకు పక్షాన్ని 15 తిథులు అవి రాపిస్తాను, పేర్లు అవి రాసుకోండి మీ క్లాస్ వర్క్ బుక్లో. ఫస్ట్ అయితే మీరు మీ క్లాస్ వర్క్ ఓపెన్ చేసి తిథులు, పక్షులు, మాసాల పేరు రాసుకోండి. రాసుకున్న తర్వాత నేను మీకు మీనింగ్స్ రాపిస్తాను, పదాలు అర్థాలు అవి కూడా రాసుకోండి, నీట్గా రాసుకోండి. తీయండి క్లాస్ వర్క్ బుక్ చిల్డ్రన్, అందరూ తీసారా? సో ఫస్ట్ లెసన్ పేరు రాసుకోండి. లెసన్ పేరు ఏంటి? తిథులు, పక్షులు, మాసాలు. సో ఇక్కడ ఫస్ట్ పదాలు అర్థాలు రాసుకుందాం. సో ఫస్ట్ వన్ వృద్ధి. పెరుగు. సెకండ్ వన్ ముగిస్తుంది. అఖరు అవుతుంది, ఆకు అవుతుంది. థర్డ్ వన్ మాసం, నెల. ఫోర్త్ వన్ ప్రకాశిస్తాడు. సో వెలుగుతాడు. ఫిఫ్త్ వన్ సాంప్రదాయంగా, ఆచారంగా. నెక్స్ట్ సిక్స్త్ వన్ పూర్వము. సో ముందు. ఎస్ రాసుకోండి.
ఆఖరు అవుతుంది, మాసం నెల, ప్రకాశిస్తాడు వెలుగుతాడు, సాంప్రదాయం ఆచారంగా, పూర్వము ముందు. నీట్గా రాసుకోండి చిల్డ్రన్ మీరు క్లాస్ బుక్ లో. Finish children. So next చూడండి children, పదాలు అర్థాలు అయిపోయిన తర్వాత అదే క్లాస్ వర్క్ బుక్ లో మీరు ఏం రాసుకుంటారంటే చెప్తాను చూడండి children. పక్షాన్ని 15 తిథులు రాసుకోండి చిల్డ్రన్ క్లాస్ బుక్ లో. పక్షానికి 15 తిథులు. సో అవి ఫస్ట్ వన్ పాడ్యమి, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ తృతీయ, ఫోర్త్ వన్ చవతి, ఫిఫ్త్ వన్ पंचमी, सिक्स्थ वन अष्ट, सेवेंथ वन सप्तमी, एट्थ वन अष्टमी. So ninth one नवमी, 10th one దశమి. ఇది ఏంటి చిల్డ్రన్? పక్షాన్ని తిథుల పేర్లు ఇవి. సో 11th one ఏకాదశి, 12th one ద్వాదశి, 13th one त्रयोदशी. Okay children, and 14th one chaturdashi, 15th one పౌర్ణమి లేక అమావాస్య. yes children, రాసుకోండి నీట్గా క్లాస్ బుక్ లో. పాడ్యమి, విద్య, తృతీయ, చవితి, పంచమి, అష్ట, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి అండ్ అమావాస్య. చదువుకుంటూ
చదువుకుంటూ రాయండి చిల్డ్రన్. నీట్గా రాసుకోండి, చదువుకుంటూ రాయాలా. నీట్గా చదువుకుంటా. అష్టపాడ్యమి, విద్య, తృతీయ, చవతి, పంచమి, ఐష్ట, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. ఫినిష్ చిల్డ్రన్. సో చిల్డ్రన్, ఈరోజు మనము తిథులు, పక్షులు, మాసాలు లెసన్ చదువుకున్నాము కదా చిల్డ్రన్. సో నేను మీకు మీనింగ్స్ కూడా రాపించాను, ప్లస్ తిథులు పేర్లు కూడా రాపించాను కదా చిల్డ్రన్. సో ఇప్పుడు సాక్షి హోంవర్క్ రాసుకోండి చిల్డ్రన్. సాక్షి హోంవర్క్ చిల్డ్రన్, పేజ్ నెంబర్ 72లో చిల్డ్రన్ తెలుగు మాసాల పేర్లు రాయండి. తెలుగు మాసాల పేర్లు. homework 2 times in your classwork book. yes children, ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 72లో చూడండి చిల్డ్రన్. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భద్రపాదము, ఐశ్వర్యము, కార్తీకము, మార్గశీరము, పుష్పయము, మేఘము, ఫాల్గుణము. ఎస్ చిల్డ్రన్, ఇదే మీ హోంవర్క్. 2 times మీ క్లాస్ బుక్లో రాయాలా, ఇంకా చదవాలా కూడా చిల్డ్రన్. దీన్ని ఏమంటారు? తెలుగు మాసాల పేర్లు అని అంటారు. అర్థమవుతుందా కదా చిల్డ్రన్? సో మీరు హోంవర్క్ అయిపోయిన తర్వాత హోంవర్క్ది ఫోటో తీసేసి స్కూల్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి చిల్డ్రన్. నేను మీకు హోంవర్క్ చెక్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా హోంవర్క్? సో చిల్డ్రన్, మనం వేరే క్లాస్లో కలుసుకుందాం. బాయ్ చిల్డ్రన్.